మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2020కి సంబంధించినటువంటి టైం టేబుల్ విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ అని చెప్పేసి మనకి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2020కి సంబంధించి టైం టేబుల్ అని పేర్కొనడం జరిగింది. సో ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫర్ అకాడమిక్ ఎస్ఎస్సి, ఓఎస్ఎస్సి అండ్ వొకేషనల్ క్యాండిడేట్స్, అంటే వీళ్ళందరికీ సంబంధించి టైం టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రెగ్యులర్ అండ్ ప్రైవేట్ వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్, సో వీళ్ళకి కూడా మనకు ఇదే టైం టేబుల్ అనేది ఉండడం జరుగుతుంది. రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా ప్రైవేట్ వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కూడా మనకు టైం టేబుల్ అనేది ఇది వర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కాలంలో డేట్ అండ్ డే ఇవ్వడం జరిగింది, ఏ తేదీ ఏ రోజు అనేది. సో సెకండ్ కాలం చూసినట్టయితే సబ్జెక్ట్ అండ్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో థర్డ్ కాలంలో టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఫోర్త్ కాలంలో పేపర్ కోడ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు మార్చి 19, 2020 నుంచి ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రారంభమై ఏప్రిల్ 6, 2020 వరకు ఈ పరీక్షలు అనేది కొనసాగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామినేషన్ దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాము. సో ఫస్ట్ మనకు మార్చి 19, 2020 గురువారం రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 గ్రూప్ ఏకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండ్ పేపర్ ఉంటుంది. సో టైమింగ్స్ అనేది ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు మనకు టైమింగ్ ఉంటుంది. సో పేపర్ కోడ్స్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. సో అదేవిధంగా అదే రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కంపోజైట్ కోర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఇదే టైమింగ్లో ఉంటుంది, అంటే ఒక 9:30 నుంచి ఉదయం 12:45 వరకు ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ కంపోజైట్ కోర్స్ ఏంటంటే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, సో ఈ లాంగ్వేజ్లో మనము ఈ పేపర్ కింద 2 లాంగ్వేజెస్ అనేది కూడా తీసుకోవచ్చు, అంటే అదనంగా మిశ్రమ లాంగ్వేజెస్ అని చెప్పేసి తీసుకోవచ్చు. సో అట్లా ఉంటే మనం కంపోజిట్ కోర్స్ అంటాము. తెలుగు ఉర్దూ కానీ, తెలుగు హిందీ కానీ, సో అట్లా తెలుగు సంస్కృత్ కానీ అట్లా ఉంటే ఈ కంపోజిట్ కోర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా దానికి సంబంధించిన కోర్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మార్చి 20, 2020 శుక్రవారం రోజు చూసినట్టయితే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 గ్రూప్ ఏ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్. దానికి సంబంధించిన కోర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కోర్స్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. టీ అంటే తెలుగు, కే అంటే కన్నడ, యూ అంటే ఉర్దూ, హెచ్ అంటే హిందీ, ఎం అంటే మరాఠీ, ఏ అంటే అరబీ. సో ఇట్లా అన్ని లాంగ్వేజ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ అదే రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కంపోజిట్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఉదయం 9:30 నుంచి 10:45 వరకు ఉదయమే మనకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన కోర్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ మనకు మార్చి 21, 2020 శనివారం రోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో కొందరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, కొందరు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంటుంది, ఉర్దూ మీడియం వాళ్ళకైతే. తెలుగు మీడియం వాళ్ళకైతే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. సో సెకండ్ లాంగ్వేజ్ మన ఆప్షన్ అది హిందీ ఉంటుంది. సో ఇట్లా మనకు హిందీ, అరబీ, తెలుగు, ఉర్దూ, హిందీ, తెలుగు, హిందీ, ఇట్లా సెకండ్ లాంగ్వేజ్ ఈ మూడిట్లలో మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీకు సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో సెకండ్ లాంగ్వేజ్ కూడా మనకు సేమ్ అదే టైమింగ్, ఉదయం 9:30 నుంచి 12:45 వరకు మధ్యాహ్నం ఉంటుంది. సో నెక్స్ట్ 22 అనేది మనకు ఆదివారం ఉంటుంది, మార్చి 22. సో మార్చి 23, 2020 సోమవారం రోజు ఇంగ్లీష్ పేపర్ 1 అనేది ఉంటుంది, అంటే ఇంగ్లీష్ పేపర్ 1కు 1 డే అనేది హాలిడే వస్తుంది మనకు బిఫోర్ దానికంటే ముందు. ఇక్కడ మనకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 ఉంది. సో ఇక్కడ కోడ్ అనేది కూడా మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మార్చి 24, 2020 మంగళవారం రోజు ఇంగ్లీష్ పేపర్ 2 ఉంటుంది. సో ఇది కూడా మనకు సేమ్ ఇంతకుముందు ఉన్నటువంటి యాజ్ యూజువల్ టైం అనేది మనకి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు 25 ఇక్కడ మనకు హాలిడే అనేది రావడం జరుగుతుంది. సో మార్చి 25 హాలిడే. మార్చి 26, 2020 గురువారం రోజు మ్యాథమెటిక్స్ పేపర్ 1, అంటే మ్యాథమెటిక్స్ పేపర్ 1 కూడా మనకు హాలిడే అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ టైమింగ్ ఉంటుంది, దాని కోర్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు, వివిధ లాంగ్వేజ్ సంబంధించిన కోర్సు. సో నెక్స్ట్ మార్చి 27, 2020
శుక్రవారం రోజు మనకు మ్యాథమెటిక్స్ పేపర్ 2 ఉంటుంది. సో ఇది కూడా సేమ్ టైమింగ్ ఉంటుంది. ఇక్కడ కోర్స్ కూడా వివిధ లాంగ్వేజ్ సంబంధించిన కోర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీడియం సంబంధించినటువంటి కోర్సు. తర్వాత 28 మార్చి 28, 2020 శనివారం రోజు జనరల్ సైన్స్ పేపర్ 1 ఉంటుంది. సో దీనికి కూడా టైమింగ్స్ అనేది ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. సో దీనికి వివిధ కోర్స్ అనేవి కూడా మనం చూడవచ్చు. సో నెక్స్ట్ 29 అనేది హాలిడే ఉంటుంది. మార్చి 30, 2020 సోమవారం రోజు మనకు జనరల్ సైన్స్ పేపర్ 2 ఉంటుంది. అంటే దీనికి కూడా మనకు హాలిడే అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా టైమింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ పేపర్ కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మార్చి 31, 2020 మనకు మంగళవారం రోజు ఈ జనరల్ సైన్స్ పేపర్ 2 ఏమో సోమవారం ఉంటుంది. సో ఇది మార్చి 31, 2020 ఏమో మంగళవారం ఉంటుంది. ఇది సోషల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుంది. ఇది కూడా టైమింగ్ సేమ్ ఉంటుంది. కోర్స్ కూడా చూడవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ 1, 2020 బుధవారం రోజు మనకు సోషల్ స్టడీస్ పేపర్ 2 ఉంటుంది. సో దీని టైమింగ్స్ కూడా మనకు సేమ్ ఉంటుంది. ఇక్కడ కోర్స్ కూడా చూడవచ్చు. సో ఇక్కడి వరకు జనరల్గా ఏదైతే తెలుగు నుంచి అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, అదేవిధంగా థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లా అన్ని 2 పేపర్స్ ఉంటాయి. ఒక సెకండ్ లాంగ్వేజ్ మాత్రం ఒక సింగిల్ పేపర్ ఉంటుంది. సో ఇట్లా మనకు ఒక 11 అనేది మొత్తం మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే సోషల్ 2 పేపర్లు, సైన్స్ 2 పేపర్లు, మ్యాథ్స్ 2 పేపర్లు 6, ఇంగ్లీష్ 2 పేపర్లు 8, ఫస్ట్ లాంగ్వేజ్ 2 పేపర్లు మనకు 10, తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఒక మొత్తం 11 పేపర్లు ఉంటాయి. ఇవి అంటే ఏప్రిల్ 1కి అయిపోతుంది జనరల్ స్టూడెంట్ మిగతా స్టూడెంట్స్ సాధారణ స్టూడెంట్స్ వాళ్ళందరికీ. నెక్స్ట్ ఏప్రిల్ 3 అంటే ఏప్రిల్ 2 అనేది హాలిడే ఉంటుంది. మనకు ఏప్రిల్ 3, 2020 శుక్రవారం తీసుకున్నట్లయితే ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. సో ఇది సాంస్క్రిట్, అరబిక్ ఉంటుంది 2. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. ఇక్కడ కోర్స్ కూడా మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఏప్రిల్ 4, 2020 శనివారం రోజు ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. సంస్కృత్ అండ్ అరబిక్. సో ఇది కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంది. కోర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా ఏప్రిల్ 6, 2020 సోమవారం రోజు అంటే ఏప్రిల్ 5 అనేది హాలిడే ఉంటుంది. సో కాబట్టి ఏప్రిల్ 6, 2020 సోమవారం రోజు మనకు ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ సంబంధించినటువంటి థియరీ పేపర్ అనేది ఉంటుంది. సో దీనికి టైమింగ్ ఉదయం 9:30 నుంచి ఉదయం 11:30 వరకు ఉంటుంది. దీని కోర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని నోట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది ఫస్ట్ నోట్ ఏంటంటే ప్రతి పేపర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ పేపర్ ఏదైతే పార్ట్ బి ఉంటుందో ఇది లాస్ట్ చివరి హాఫ్ అన్ అవర్ ముందు అనేది దీనికి సంబంధించి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే హాఫ్ అన్ అవర్ ముందే మనకు పార్ట్ బి అనేది ఆబ్జెక్టివ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ నోట్ చూసినట్టయితే ఈ అన్ని కోర్సెస్కి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్స్ అనేవి కూడా ఈ ఎస్ఎస్సి అకాడమిక్ కోర్సు మరి ఓఎస్ఎస్ కోర్సు క్యాండిడేట్స్కి కామన్గా ఉంటాయి. అంటే రెండింటికి కూడా ఒకే విధమైనటువంటి పేపర్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఎస్ఎస్సి అకాడమిక్ కోర్సు అండ్ ఓఎస్ఎస్ కోర్సు అభ్యర్థి స్టూడెంట్స్కి. సో నెక్స్ట్ థర్డ్ నోట్ చూసినట్లయితే ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2020 అనేది పైన ఇచ్చినటువంటి టైం టేబుల్ ఏదైతే ఉందో సో దాన్ని ఖచ్చితంగా మనం స్ట్రిక్ట్గా అదే డేట్ రోజు అవే ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా పబ్లిక్ హాలిడే కానీ జనరల్ హాలిడే కానీ డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పైన పేర్కొన్నటువంటి డేట్స్ రోజే ఈ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మరి ఎలాంటి మార్పు అనేది ఉండదని చెప్పేసి మనకు థర్డ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో ఫోర్త్ నోట్ చూసినట్టయితే సో ఎవరైనా క్యాండిడేట్స్ తనకు అంటే తాను ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్ కాకుండా వేరే కోడ్కు సంబంధించినటువంటి అంటే వేరే క్వశ్చన్ పేపర్ కానీ వేరే మీడియం సంబంధించి వేరే సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ తీసుకొని దానికి సంబంధించి ఆన్సర్స్ గిన చేసినట్టయితే అట్లాంటి ఆన్సర్స్ అనేది క్వశ్చన్ పేపర్స్ అనేది ఆన్సర్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే క్యాండిడేట్స్ అంటే స్టూడెంట్స్ తాము ఏదైతే లాంగ్వేజ్ మీడియం ఉన్నారో ఆ మీడియం సంబంధించి ఏ సబ్జెక్ట్ అయితే ఆ రోజు ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సరైన క్వశ్చన్ పేపర్ అనేది తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది ఫోర్త్ నోట్లో ఇవ్వడం జరిగింది. సో ఫిఫ్త్ నోట్లో చూసినట్లయితే ఈ ఎవరైతే తమకు కేటాయించినటువంటి హాల్ టికెట్లో ఉన్నటువంటి సెంటర్స్ ఉంటుందో ఆ సెంటర్లోనే పరీక్ష రాయాలి. అట్లా కాకుండా వేరే సెంటర్లో మరి మీరు
హాల్ టికెట్లో వచ్చినటువంటి సెంటర్ కాకుండా వేరే సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసినట్లయితే అలాంటి వారి యొక్క ఆన్సర్స్ అనేది పరిగణలోకి తీసుకోబడవని చెప్పేసి క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనకు మార్చ్ 2020 సంబంధించినటువంటి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి టైం టేబుల్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ టైం టేబుల్ ప్రకారం స్టూడెంట్స్ అనేది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మరి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ఇంకా మనకి ఎంత టైం ఉంది, సో ఇంత టైంలో మీరు ఏ టాపిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి మీరు ఆల్రెడీ మీరు దాన్ని నేర్చుకోవడం జరిగింది, ఇంకా ఏ టాపిక్స్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి కొంచెం వీక్గా ఉన్నటువంటి వాటికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఆల్రెడీ నేర్చుకున్నటువంటి వాటిని రివిజన్ చేసుకుంటూ ఈ విత్ ఇన్ ద టైంలో మీరు ఇప్పటి నుంచే ఒక ప్లాన్ వేసుకొని ప్రణాళికతోటి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా చదివితేనే మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి ఎస్ఎస్సి 2020 అంటే మార్చి సంబంధించినటువంటి తెలంగాణ టైం టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.